వెల్కమ్ టు డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. మెదక్ జిల్లా గొల్లపల్లి సర్పంచ్ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్న పోలింగ్ రోజున జనార్దన్ రెడ్డి భార్య సబిత బరిలో ఉన్నారు. అయితే జనార్దన్ నిన్న పోలింగ్ రోజున కిడ్నాప్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రచారం రోజు అంటే నిన్న కాక మొన్న ప్రచారం రోజు అందరూ ఈవినింగ్ ప్రచారం చేస్తున్నప్పుడు ప్రచారం ముగిసే టైంకి అంటే పోలీసులు రావడంతో ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ అనుచరులు అలాగే జనార్దన్ రెడ్డి అటు పారిపోయారు. సో పారిపోయిన తర్వాత ఒక గంట తర్వాత కూడా ఆయన ఆచూకీ లభించలేదు. పోలింగ్ డే రోజు జనార్దన్ మిస్ అయ్యారు. అయితే ఎవరో కిడ్నాప్ చేశారని గ్రామంలో నిన్నంతా కూడా పోలింగ్ డే అంతా కూడా ప్రచారం జరిగింది. డ్రోన్ కెమెరాలతో జనార్దన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే ఫైనల్గా తన పొలం పక్కనే జనార్దన్ రెడ్డి పడిపోయి ఉన్నాడు. తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తనకు ఏం జరిగిందో తెలియదంటున్నాడు జనార్దన్ రెడ్డి. అయితే కిడ్నాప్ ఉదంతంతో సబితకు సానుభూతి ఓట్లు పడ్డాయి. 65 ఓట్ల మెజారిటీతో సబిత గెలిచింది. అయితే సబితకు 277 ఓట్లు, సమీప అభ్యర్థి రాణికి 212 ఓట్లు పడ్డాయి. అయితే ఓడిపోతామని ఈ కిడ్నాప్ డ్రామా ఆడారంటూ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. చేగుంట మండలం గొల్లపల్ల సర్పంచి అభ్యర్థి భర్త అదృశ్యం కలకలం రేపింది. సర్పంచ్ అభ్యర్థిగా చేర్యాల సబితారెడ్డి పోటీలో ఉన్నారు. ఆమె భర్త జనార్దన్ రెడ్డి శనివారం రాత్రి ఎస్సీ కాలనీలో పర్యటిస్తూ ఓటు వేయాలని గ్రామస్తుల్ని అడుగుతుండగా అదే సమయంలో పోలీసు వాహనం సైరన్ వినిపించింది. దీంతో వెంటనే అనుచరులు ఆయన తలా ఒక దిక్కున పారిపోయారు. గంట తర్వాత అతని ఆచూకీ లభించలేదు. కొద్ది దూరం వెళ్లి చూస్తే ఒక చోట చెప్పులు ఉన్నాయి. మరికొద్ది దూరంలో రక్తం మరకలు ఉన్న ప్యాంటును గుర్తించారు. వ్యక్తి మాత్రం కనిపించలేదు. ఈ విషయం గ్రామంతో పాటు జిల్లా వ్యాప్తంగా వ్యాపించింది. అయితే ప్రత్యర్థులు అపహరించారంటూ కూడా హత్య చేశారంటూ వదంతులు కూడా వ్యాపించాయి. ఆదివారం చేగుంట ఎస్ఐ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం డాగ్ స్క్వాడ్ను కూడా రప్పించి పరిశీలించినా కూడా జనార్దన్ రెడ్డి ఆచూకీ మాత్రం లభించలేదు. అయితే ఉదయం 11 గంటలకు తన పొలం పక్కనే అతను పరిగెడుతూ ఉండగా పోలీసులు స్థానికులు గమనించి గ్రామంలోకి తీసుకొచ్చారు. తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్, రామాయంపేట సిఐ వెంకటరాజగౌడ్ గ్రామానికి వెళ్లి జనార్దన్ రెడ్డితో మాట్లాడారు. సో ఒకసారి కేసుకి సంబంధించి అసలు పోలీసులు ఏమన్నారో చూద్దాం. గొల్లపల్లి గ్రామంలో ఈ రెండవ దశ ఈ పోలింగ్ తర్వాత ఈ ఓటింగ్ దీనికి సందర్భంగా రాత్రి ఇక్కడ నుంచి గొల్లపల్లి గ్రామం నుంచి పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి అయిన చేర్యాల సబిత అని చెప్పేసి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి ఉందో ఆమె భర్త చేర్యాల జనార్దన్ రెడ్డి రాత్రి నుంచి మిస్సింగ్ ఉన్నాడు. ఆయన రాత్రి నైటు 10 తర్వాత ఈ ప్రచారం చేస్తున్న క్రమంలో ఎవరో చెప్పేస్తే పోలీసులు వచ్చిందంటే అక్కడ నుంచి తప్పించుకునే క్రమంలో ఆయన అక్కడ నుంచి పారిపోయినాడు. పారిపోయే క్రమంలో వరి పొలాల్లో కింద పడి ఆయన దెబ్బ తగిలి అక్కడనే కొంత దూరం పాక్కుంటూ పోయి అక్కడే ఉన్నాడు. కానీ అందరు కూడా మిస్సింగ్ అయిపోయింది. తర్వాత ఆయనకి ఏమో జరిగింది అని చెప్పేసి రాత్రి మాకు కంప్లైంట్ రావడంతో చేగుంట ఎస్ఐ చైతన్యారెడ్డి, అదేవిధంగా సిఐ వెంకటరాజగౌడు, తర్వాత టీమ్స్ తోటి గ్రామస్తుల సహకారంతో మొత్తం అంతా కూడా సెర్చ్ పార్టీలు రాత్రికి రాత్రి అది పెట్టేసి సెర్చ్ చేయడం జరిగింది. డాగ్ స్క్వాడ్ తర్వాత డ్రోన్ కెమెరాలతోటి కూడా మేమంతా కూడా సెర్చ్ చేసినాము. ఇవాళ ఆయన జస్ట్ ఇంతకుముందే 10:30 ప్రాంతంలో అంటే ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక 12 అవర్స్ తర్వాత ఆయనను ట్రేస్ చేయడం జరిగింది. సో దాన్ని ఆయన కూడా విచారించిన తర్వాత ఆయన కూడా క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే, సరే నైట్ కొద్దిగా లేట్ అయిపోయి ప్రచారం చేస్తున్న క్రమంలో పోలీసులు వస్తున్నారని చెప్పేసి మా ఊర్లో ఎవరెవరు అంటుంటే ఆ క్రమంలో నేను అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నంలో ఆ వరిచెలాల్లో పడి నేను అంత దెబ్బ తగిలింది, ఆ కాలుకు దెబ్బ తగిలింది. దెబ్బ తగలడంతో నేను అలానే పాక్కుంటూ వెళ్ళి ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నా. అక్కడ నేను స్పృహ తప్పి పడిపోయి ఉన్నాను. ఆ తర్వాత మెల్లిగా ఇప్పుడు తర్వాత నేను స్పృహలోకి వచ్చిన తర్వాత నేను వచ్చేసి కలిశాను అని చెప్పేసి చెప్తున్నాడు. దీని మీద మేము అంటే ఇది పూర్తి విచారణ 2-3 కోణాలు ఉన్నాయి. ఏదైనా సరే కానీ మేము పూర్తి విచారణ అనేది మేము జరుపుతాము. ఏ రకంగా జరిగింది, ఏం జరిగింది అన్న విషయాన్ని మేము అది విచారణ చేస్తున్నాం. ఇప్పటికైతే హీఈస్ సేఫ్. దీనిలో ఎలాంటి మిస్యూస్ యాక్ట్ కానీ ఎలాంటి కుట్ర లేదా నేరకోణం కానీ వీళ్ళు ఏంటంటే అదర్ గ్రూప్కి కూడా కంప్లైంట్ చేసినారు కానీ ఎట్లాంటిది ఏం లేదు. ఈ విషయం ఆయన కూడా క్లియర్ చేయడం జరిగింది.
సో కానీ ఈ విచారణ దీని విషయంలో మాత్రం మేము రకరకాల దీంట్లో కోణాలు ఉన్నాయి. వాటిని ప్రస్తుతం మేమైతే విచారణ చేసి ఆ తర్వాత తదనుగుణంగా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. గ్రామస్తులందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది, మీ అందరికీ కూడా ప్రశాంతంగా పోయి ఓట్లు వేసుకోండి. మీ ఓటుని మీరు రద్దు చేసుకోండి. మీరు నిష్పక్షపాతంగా, నిర్భయంగా, భయం లేకుండా మీరు వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. రైట్, పోలీసులు ఏం చెప్పారో కూడా విన్నాము. అయితే పోలింగ్ డే ముందు రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా పోలీస్ సైరన్ వినిపించడంతో తల ఒక దిక్కు పారిపోయినట్లుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే స్పృహ తప్పి పడిపోయినట్లుగా తెలుస్తుంది. పోలింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు ఉదయం 11 ఈరోజు తన పొలం పక్కనే పడి ఉన్నాడు జనార్దన్ రెడ్డి. సో గ్రామస్తులు కూడా గుర్తించి గ్రామంలోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రత్యర్థులు మాత్రం ఇది కావాలనే కిడ్నాప్ డ్రామా ఆడారు, సింపతి కోసమే కిడ్నాప్ డ్రామా ఆడారు అంటూ కూడా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనిపైన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. రైట్ దుర్గారెడ్డి, జనార్దన్ సబిత విషయంలో అసలు ఏం జరిగింది? పోలీసులు అయితే చెప్తున్నారు పారిపోయే క్రమంలోనే స్పృహ తప్పి పడిపోయాడు అని. మరి డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చినా కూడా ఎందుకని ఆచూకీ దొరకలేదు? పోలీసులు ఏమంటున్నారు? గ్రామంలో ఐడ్రామా చోటు చేసుకుంది. నిజంగా ఇతను పారిపోయే ప్రయత్నం చేస్తుండా, లేకపోతే ఒక ఎన్నికల కోసమే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక ఐడ్రామాగా వాళ్ళు సృష్టించారా, లేకుంటే ఏంటిదనేది మాత్రం పోలీసు విచారణలో పూర్తిగా తేలే అవకాశం అయితే ఉంది. పోలీసులు ఆ తర్వాత డ్రోన్ కెమెరాలో తర్వాత జాయిలతో కూడా గాలించిన ఆచకి చాలా శాతం ఒక 4-5 గంటలు కూడా వాళ్ళు వెతకడం ప్రారంభించిన తర్వాత ఒక వ్యవసాయ పొలం వద్ద ఆయన పడి ఉన్నాడని చెప్పి అక్కడ పోయి తీసుకురావడం. దీంతో పాటు తన భర్తను ఎవరు కిడ్నాప్ చేశారు అని చెప్పి ఒక పోలీసులకు కానీ లేకుంటే గ్రామస్తులు నమ్మించి ఓట్లేసుకుందని చెప్పి అక్కడ ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళ అభ్యర్థులు కూడా ఆరోపణలు చేయడం. దీంతో పాటు సాయంత్రం 2 గంటల వరకు మాత్రం వాళ్ళ భర్తను సేఫ్ గా తీసుకొచ్చి ఒక గ్రామంలో వాళ్ళు అందరి కూడా వాళ్ళు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఘర్షణ వాతావరణం చూడలేకుండా చూశారు పోలీసులు. కానీ తర్వాత ఓటు ప్రభావంతో ఈమె గెలవడం జరిగింది. ఆ ఓటు ప్రభావం ఈమె కావాలని చెప్పి భర్త కిడ్నాప్ అయ్యాడు, భర్త ఎవరు లేడని చెప్పి నమ్మించి ఓట్లు వేసుకుని కనుక ఎన్నిక చెల్లదు అని చెప్పి మరి బై ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి కూడా వాళ్ళంతా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు వాస్తవాలు, ఎందుకంటే నిన్న ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ఈ రోజు మాత్రం పూర్తి విచారణ సేకరించిన తర్వాత వాస్తవం ఏంటంటే తెలియ అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రాధిక. రైట్ దుర్గారెడ్డి, మరి గ్రామస్తులు కానీ ప్రత్యర్థులు కానీ డిమాండ్ చేస్తున్నట్లుగా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టే అవకాశం కనిపిస్తుందా గ్రామంలో? ప్రత్యర్థులు ఏమంటున్నారు? ఒకవేళ ఏదన్నా అక్కడ జరగరాని ఇంటర్నల్ గానీ లేకపోతే వాస్తవానికి ప్రజలు నమ్మించింది ఆ ఓట్లతోటే తెలిసింది అని చెప్పి వాస్తవాలు ఉన్నా కానీ కలెక్టర్ గానీ జిల్లా ఎస్పీ ఇంతటి విచారణకు వస్తారు. ఎన్నికల నియమావళి ప్రకారం, ఎన్నికల నిబంధనల ప్రకారం అక్కడ ఏదైతే బ్యాలెట్ బాక్స్ లో ఓటు ప్రభావం, ఓటు కరెక్ట్ ఉందో లేకుంటే వాస్తవం ఏంటంటే సేకరించిన తర్వాత కొన్ని అంటే తప్పని పరిస్థితుల్లో మాత్రమే బై ఎలక్షన్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా ఇక్కడ వాళ్ళు కిడ్నాప్ డ్రామా ఆడినా లేకపోతే నిజంగా వాస్తవం ఉన్నా లేకపోయినా కానీ బై ఎలక్షన్ జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. ఒకవేళ అక్కడ ఉన్న గ్రామస్తులు ప్రధాన డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు, ఆరోపణ చేస్తున్నారు. ఇది వాస్తవమా అవాస్తవమా అనేది మాత్రం పోలీసులు తర్వాత జిల్లాకు సంబంధించిన కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి దగ్గరికి వెళ్లి విచారణ చేయాలి. వాస్తవంకు అసలు అతను ఎన్నికలకు కిడ్నాప్ అయ్యిందా లేకుంటే పారిపోయాడా, ఎన్నికల కోసం ఎంత డ్రామా ఆడారా లేకుంటే అతను నిజంగా స్పృహ పడిపోయాడా, పూర్తి వివరాలు పూర్తి విచారణ చేసిన తర్వాత ఒక నివేదిక సమర్పించి ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా ఇక్కడ చేసే పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ అయింది. తర్వాత 2 గంటలకు కౌంటింగ్ మొదలైంది కనుక 1 గంట వరకు ఉదయం నుంచి ప్రభావం చూపించే ఓట్లు ఇక్కడ పడ్డాయా లేకుంటే తేడా ఓట్లతో ఆమె విజయం సాధించింది కనుక అది నిజం ప్రభావమేనా అని చెప్పి ప్రతిపక్షాలు కావచ్చు, నిలబడ్డ సభ్యులు కానీ ఆరోపణ డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ ఆ గ్రామానికి సంబంధించిన ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకు, ఆ గ్రామస్తులకు, వార్డు మెంబర్స్ అంతా ఒక గ్రామ పంచాయతీ వద్ద ఆ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సమక్షంలో మొత్తం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ పోలీసుల విచారణ అంటే పోలీసుల విచారణ అనంతరం భర్త ఎప్పుడైతే తన కిడ్నాప్ అయ్యాడని చెప్పి ఫిర్యాదు ఇచ్చిందో ఆ సమయం ఏంటి, ఆ టైం ఎప్పుడు, ఆ తర్వాత ఎక్కడ కిడ్నాప్ అయ్యాడో వివరాలు ఏంటి అని పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి విచారణ చేసి ఒకవేళ కేసు నమోదు చేసినట్లయితే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. నిజంగా ఇదంతా హైడ్రామా సృష్టించడం కనుక ఇది వాస్తవం కాకపోవచ్చు అనేది ఒకటి తెలిసే అవకాశం ఉంది. కానీ పోలీసులు ఆ తర్వాత జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా గ్రామానికి చేరుకొని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కనుక నిన్న ఎన్నికలు ఉన్నాయి, ఉద్రిక్త పరిస్థితి ఉంటుంది కనుక ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా నా భర్త లేడు అని చెప్పిన విషయంతో పాటు జనార్దన్ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఆ సమయంలో ఓటు ప్రభావం చేంజ్ అయ్యి ఇక్కడ సభ్యులకు పడ్డాయా లేకుంటే మిగతా వాళ్ళకి పడ్డాయా అని చెప్పి కూడా వాళ్ళు పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంది. కానీ ఈ రోజు అక్కడికి వెళ్ళి పూర్తి విచారణ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రాధిక.
రైట్. దుర్గారెడ్డి, అసలు గ్రామస్తులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే ఇదంతా డ్రామా అనే ఆలోచిస్తున్నారా? అలాగే గెలిచిన అభ్యర్థికి ఓడిన అభ్యర్థికి కూడా ఓట్లలో పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి డ్రామానే భావిస్తున్నారా? లేకపోతే ఇక్కడ ఆ, నిజంగానే గ్రామస్తులు కిడ్నాప్ అయ్యారు జనార్దన్ రెడ్డి అన్న దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? ఏ విధంగా భావిస్తున్నారు గ్రామస్తులు? అంటే గ్రామస్తులు మాత్రం నిజంగా ఒకవేళ నిలబడి ఓటుగా నిలబడితే నిజంగా తను తప్పిపోయాడని చెప్పి చెప్తున్నారు కనుక నిజంగా తప్పిపోయిండా, లేకుంటే నిన్నటి వరకు అందరితో కలిసి ఉండే సమయంలో అతను లేడని చెప్పడము, ఆ తర్వాత నిజంగా ఒకవేళ ఆ ప్రజలు ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతిపక్షాలు ఏమైనా చేశారని కొంత వాళ్ళు ఆలోచనకు వచ్చిన మాట వాస్తవమే. కానీ నిజంగా ఇక్కడ చూస్తే కొద్ది ఓట్ల 9-10 ఓట్లతో గెలవడం జరిగింది కనుక అలాంటి సిచ్యువేషన్ ఏమి ఉండకపోవచ్చు అని చెప్పి అంటున్నారు. వాస్తవాన్ని చూసినట్లయితే 1-2 ఓట్లు, 3 ఓట్లు, 10 ఓట్లు, 20 ఓట్లు తేడాతోటి గెలిచింది కాబట్టి సబిత ఇది చెల్లదని చెప్పి ఎవరైతే వీళ్ళకు అపోజిట్ నిలబడ్డారో వీళ్ళకి మరో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రధాన డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. గొల్లపల్లి గ్రామంలో ఖచ్చితంగా బై ఎలక్షన్ నిర్వహించాల్సిందే, సబిత ఇప్పుడు గెలుపు కాదు, ఆమె గెలిచినా కానీ విజయం కాదు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి ఆరోపణ చేసి జిల్లా కలెక్టర్ కు అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా వాళ్ళు వినతిపత్రం ఇచ్చి మా దగ్గర బై ఎలక్షన్ నిర్వహించాలి, అప్పుడు మాత్రము నిజ నిజాలు ప్రజల ఓటు తీర్పు ఏ విధంగా ఉంటుందో తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గొల్లపల్లిలో హైడ్రామా చోటు చేసుకుందని చెప్పవచ్చు. నిజంగా ఈ విషయాలపై పూర్తిగా పోలీస్ శాఖ, జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారులంతా కూడా ఒకవేళ నిర్ణయానికి వచ్చి బై ఎలక్షన్ నిర్వహించే అవకాశం అయితే 100% లేదు. ఒకవేళ నిజంగా గ్రామస్తులు ప్రధాన డిమాండ్ వ్యక్తం చేసి ఖచ్చితంగా ఏదైనా ఘర్షణ వాతావరణం లేకుంటే ధర్నాలు, రాస్తారోకోలు అలాంటివి జరిగే అవకాశం ఉంది కనుక ఇవి ఉదయం నుంచే ఓటు కోసం ఇట్లా హైడ్రామా సృష్టించారు. భార్య భర్తలైన ఒక విచారణకు వచ్చిన తర్వాత ఒకవేళ అదే వాస్తవం అయితే బై ఎలక్షన్స్ కు ముందుకు పోతారనేది, జిల్లా కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంత సమయం పట్టే అవకాశం అయితే ఆ గొల్లపల్లిలో నెలకొందని చెప్పవచ్చు. రాధిక. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. రైట్, అయితే గొల్లపల్లిలో ఒక హై డ్రామా చోటు చేసుకుందనే చెప్పొచ్చు. పోలింగ్ డేకి ముందు నైట్ జనార్దన్ రెడ్డి అంటే అభ్యర్థిగా తన భార్య సబిత పోటీ చేస్తున్నారు. అయితే జనార్దన్ రెడ్డి కనిపించకుండా పోయారు. అయితే కిడ్నాప్ అయినట్లుగా హైడ్రామా నడిచింది అని కొంతమంది ప్రత్యర్థులు అంటుంటే, లేదు నిజంగానే ఏం జరిగిందో తెలీదు, స్పృహ తప్పి పడిపోయానంటూ కూడా జనార్దన్ చెప్తున్నారు. అయితే గెలిచిన అభ్యర్థికి ఓడిపోయిన అభ్యర్థికి కూడా ఓట్ల డిఫరెన్స్ కొంత నెంబరే ఉండడంతో కూడా ఇక్కడ సింపతి వర్కౌట్ అయినట్టుగా కూడా ఏమీ అనుకోవట్లేదు అన్న భావన కూడా కనిపిస్తుంది. బట్ ప్రత్యర్థులు మాత్రం గ్రామంలో మళ్ళీ ఎలక్షన్ జరగాలి, ఇది ఒక సింపతిని క్రియేట్ చేసి, హైడ్రామాని క్రియేట్ చేసి ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటూ కూడా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. బట్ మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే మళ్ళీ ఆ గ్రామంలో మళ్ళీ ఎలక్షన్ జరిగే పరిస్థితి అయితే కనపడడం లేదు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసులు అసలు ఏం జరిగింది అన్న విషయం మీద ఎంక్వైరీ చేస్తున్నారు. నిజంగానే స్పృహ తప్పి పడిపోయాడా జనార్దన్ రెడ్డి, లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఇంకేమైనా జరిగిందా అన్న హైడ్రామానా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ రిపోర్టు వచ్చిన తర్వాత గ్రామంలో కూడా ఒక సభను పెట్టి సబితను గెలిచిన అభ్యర్థిగా ఉండాలా లేదా అనేది నిర్ణయించేటట్లుగా తెలుస్తోంది.